సర్కార్ స్కూళ్ళకి సంబంధించి గూడా ఈ ఫీజ్ కావచ్చు, ఏదైతే ఈ యూనిఫార్మ్స్ కావచ్చు, వాళ్ళకి బెల్ట్, టై అలాగే బ్రేక్‌ఫాస్టు, అలాగే లంచ్ వీటికి సంబంధించి గూడా చేస్తామని జెప్పి వాళ్ళు అన్నీ చెప్తున్నారు. ఇవన్నీ పాసిబుల్ అవుతాయంటారా? రెండోది ఈ ప్రైవేటు ఫీజు విద్యాలయాలు గావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ఈ కాలేజీల పైన నియంత్రణ సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా? యాస్ ఎ పేరెంట్‌గా మీరు స్కూలుకెళ్ళి మీ పిల్లల గురించి అడిగినప్పుడు అక్కడ రియాలిటీ పరిస్థితి ఎట్లా ఉంది? ముందుగా లోకల్ ప్యూర్ ఛానల్ వారికి అందరికీ ధన్యవాదాలు. మీకు కూడా థ్యాంక్ యూ డిబేట్‌కి పిలిచినందుకు. ఎందుకంటే ఇది ఒక ప్రతి పేరెంట్ కూడా ఈ డిబేట్‌లో పాల్గొనాలని అనుకుంటాడు. కానీ అందరికి అవకాశం రాలేదు. నాకు వచ్చింది అవకాశం కాబట్టి మీరు అడిగినట్టుగా ముందుగా ఎడ్యుకేషన్ నాణ్యత గురించి మాట్లాడుకుంటే, ప్రైవేట్ సంస్థల గురించి మాట్లాడుకుంటే తప్పకుండా దీనికి ఒక మాఫియా అనే పేరు ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా ఎడ్యుకేషన్ మాఫియా. మీరు వినే ఉంటారు, దావుద్ ఇబ్రహీంల కంటే ఘోరమైన మాఫియా గ్యాంగ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది. వీళ్ళు మనుషులను మాట్లాడుతూ నవ్వుతూ దోచుకునే రకాలన్నమాట. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ వచ్చేసి కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పేదరికం, దిగువ మిడిల్ క్లాస్ కి సంబంధించిన ఫ్యామిలీస్ ని వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ రోజు నా కూతుర్ని నేను స్కూల్లో చదివించడానికి 6th క్లాస్ నుంచి మనకి ఏదైతే ప్రభుత్వ సిలబస్ ఏదైతే ఉంటుందో, బేసికల్ గా స్టేట్ సిలబస్, ప్రభుత్వ సిలబస్ ఏదైతే ఉంటుందో, సో ఆ సిలబస్ తీసుకోగా టెక్స్ట్ బుక్లు 5th క్లాస్ వరకు వాళ్ళ నియంత్రణలో ఉంటాయి. వాళ్ళు చెప్పిందే చట్టం అన్నట్టు ఉంటుంది స్కూల్స్ వాళ్ళు. కానీ ఒకసారి 6th నుంచి 10th వరకు మాత్రము గవర్నమెంట్ చెప్పిన విధంగా సిలబస్ అనేది స్టేట్ సిలబస్ కింద కన్వర్ట్ అవుతా ఉంటుంది. సో ఇక్కడ కూడా గత 5 సంవత్సరాలలో వాళ్ళు తీసుకున్న ఫీజెస్ ఏవైతే ఉన్నాయో అంతే ఫీజెస్ 6th క్లాస్ నుంచి కూడా టెక్స్ట్ బుక్లకు, వర్క్ బుక్లకు వాళ్ళు నోట్ చేస్తా ఉన్నారు, చార్జ్ చేస్తా ఉన్నారు. ఎందుకు చార్జ్ చేస్తున్నారు అని క్వశ్చన్ ఈరోజు నేను అడిగితే వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే, మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి, ఏం చేయగలుగుతారు? మహా అంటే డిఓ విజిట్ కి వస్తాడు, ఆ డిఓకి ఇచ్చేవి ఉంటాయి, మేము చూసుకునే మాట్లాడుకునేవి మాకుంటాయి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా ఈ మాఫియాలో ఒక భాగంగా ఈరోజు నేను పరిగణిస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రభుత్వము నియంత్రించాలి అని అనుకుంటే ఎన్నో విషయాల్లో నియంత్రణ చూపిస్తున్న ఈ ప్రభుత్వము ఎందుకని చెప్పేసి విద్యా సంస్థలలో, విద్యారంగంలో ఈ కట్టుదిట్టం చేయలేకపోతున్నాయి అనే దానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇందాక ఐందవి గారు చెప్పినట్టు మన మంత్రులు, ఎమ్మెల్యేలే విద్యారంగాన్ని శాసిస్తున్నప్పుడు సొంత పార్టీ వాళ్ళు విద్యలో ఫీజులను అరికట్టే విధంగా ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు? అది జరగని పని, కళలో కూడా జరగదు. ఎందుకంటే వాళ్ళకు బ్రెడ్ అండ్ బటర్ అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచే వస్తుంది. ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, సెకండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. అక్కడ ఖాళీగా ఉన్న బండ్లను కూడా ఫోటోలు తీసి టార్గెట్ బేస్ మీద ఛానల్ వేసి పైసలు వసూలు చేస్తుంటారు. ఇక్కడ ఏందో మనిషిని స్కూల్లో అనేక రకాలుగా, ఎగ్జాంపుల్ లైబ్రరీ అని చెప్పేసి, ఆర్ట్ అని చెప్పేసి, డాన్స్ అని చెప్పేసి, మరి ఎంతమంది స్టూడెంట్స్ ని డాన్సర్లుగా చేసి ఈరోజు సినిమా, భరతనాట్యంలో, కూచిపూడిలో ఎంతమందిని తీర్చిదిద్దారు, ఎన్ని స్కూల్స్ తీర్చిదిద్దారో నాకైతే తెలియదు. కళారంగంలో ఎంతమందికి పంపించారని నాకైతే తెలియదు. ఈ రోజు 5th క్లాస్ పిల్లవాడికి కూడా ఐఐటి చెప్తున్నారు. 5th క్లాస్ పిల్లవాడి నుంచి ఐఐటి మేము ఇస్తున్నామండి, డిజిటల్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఐఐటి సిలబస్ చెప్తున్నాము. మరి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతెంతమంది ఐఐటి ఉత్తీర్ణుల ఈ రోజు పెద్ద పెద్ద నేషనల్ కంపెనీస్లలో, పెద్ద పెద్ద కంపెనీస్లలో నెలకు, సంవత్సరానికి వచ్చేసి ₹1 2 కోట్లు ఆదాయం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూపెట్టాలి ఈ ప్రభుత్వము కానీ, ఈ ప్రైవేట్ సంస్థలు కానీ. సో ఇక్కడ నేను ఖచ్చితంగా వీళ్ళకు అడుగుతుంది ఏందనంటే, పూర్తి స్థాయి రెగ్యులేషన్ చట్టం అనేది రావాలి. ఇది ప్రభుత్వ నియంత్రణలో లేనిది ఖచ్చితంగా వీళ్ళు చేయలేరు. ఎందుకనంటే వీళ్ళకు కొన్ని సొంత పరిమితులు దాటి వీళ్ళు చేసుకోగల నిబంధనలు వీళ్ళకి ఉన్నాయి. కానీ పేరెంట్స్ అందరూ కూడా కలిసి ఒక దాటిపైకి వచ్చి మాట్లాడితే కానీ ఈ మాఫియాని అరికట్టలేము.